మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు డ్రైవర్. ఏ దేశ అభివృద్ధిలో అయినా డ్రైవర్ కి బాగా ఉంటుంది. ప్రతి డ్రైవర్ కి సమున్నత గౌరవం వాలా యాప్ తో. వాలాతో డ్రైవర్ గా రిజిస్టర్ అవ్వండి. ఇన్స్టెంట్ పేటిఎం క్యాష్ తో పాటు ఊహించిన ఎన్నో ఆఫర్స్. వివరాలకు డిస్క్రిప్షన్ లో లింక్ చూడండి. హలో, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డీజే దువ్వాడ జగన్నాథం మూవీ సెకండ్ డే కలెక్షన్స్ రిపోర్ట్. కనిపించిన నిదర్శనాలకు తగ్గట్టుగానే రెండో రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర డీజే శరణం బజే బజే సాలిడ్ గానే వినిపించింది. పబ్బుల్లో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజేని అని ఆల్రెడీ చెప్పుకున్నారు. ఆ మాటకు తగ్గట్టుగానే బాక్సుల్ని పగలగొట్టి బారేస్తున్నారు. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ నే రెండో రోజున డీజే వసూలు చేశాడు అని చెప్పాలి. అక్కడి వరకే కాదు, నాన్ బాహుబలి రికార్డులను కూడా కొన్ని ఏరియాల్లో సొంతం చేసుకున్నాడు డీజే అని రిపోర్ట్స్ అందుతున్నాయి. బాహుబలి 2, బాహుబలి 1 తర్వాత రెండో రోజు రికార్డుల పరంగా డీజేనే మూడో సినిమాగా నిలుస్తుండటం విశేషంగా కనిపిస్తుంది. సెకండ్ డే డీజే 2 రాష్ట్రాల వ్యాప్తంగా అరౌండ్ 8 కోట్ల షేర్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 11 కోట్ల షేర్ ని సినిమా కలెక్ట్ చేసినట్టు కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా డీజే 2 రోజుల్లో 35 కోట్ల షేర్ మార్క్ ని దాటేశాడు. నైజాం నుండి బ్రహ్మాండమైన సపోర్ట్ అందుతుంది డీజే మూవీకి. రెండో రోజున దాదాపు 3.5 కోటి షేర్ వసూలైంది ఆ ఏరియా నుండి. మిగతా ఏరియాల నుండి కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ వసూలయ్యాయని చెప్పుకోవాలి. యుఎస్ లో సాటర్డే అరౌండ్ $2 లక్షల వసూలయ్యాయి. మొత్తంగా $7 లక్షల 2 రోజుల్లో డీజే యుఎస్ లో వసూలు చేశాడు. డీజే వసూళ్లను చూసి బాలీవుడ్ ట్రేడ్ కూడా ఆశ్చర్యపడుతుంది. ఎందుకంటే డీజేతో పాటే మొన్న శుక్రవారం రోజున ట్యూబ్లైట్ రిలీజ్ అయింది, సల్మాన్ ఖాన్ సినిమా. ఆ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 34 కోట్ల గ్రాస్ వసూలైతే డీజేకి 33 కోట్ల గ్రాస్ వసూలైంది. ఆ లెక్కలను చూసి సర్ప్రైజ్ అవుతున్నారు బాలీవుడ్ ట్రేడ్. ఎందుకంటే ట్యూబ్లైట్ ఆల్మోస్ట్ 5,000 పైన స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. డీజే 1200-1300 థియేటర్స్ లోనే రిలీజ్ అయింది. కానీ గ్రాస్ వాల్యూ చూస్తుంటే 1 కోటి మాత్రమే డిఫరెన్స్ కనపడుతుంది. సో బాలీవుడ్ కి ఇవి వార్నింగ్ బెల్సే. టాలీవుడ్ వస్తుంది బాలీవుడ్ ని డామినేట్ చేయడానికి అన్నట్టు విశ్లేషణలు సాగుతున్నాయి. గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇది ఇండియా వరకే కాదు, ఓవర్సీస్ లో కూడా ట్యూబ్లైట్ కి డీజే గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. చెప్పుకోవచ్చు ఇది తెలుగు సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అనడానికి నిదర్శనం అని. మొత్తానికైతే రెండో రోజున కూడా డీజే తన వశం చేసుకున్నాడు. మూడో రోజు ఎస్టిమేషన్స్ కూడా గ్రాండ్ గానే కనబడుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. సండే హాలిడే, మార్కెట్ లో జనాలకి డీజే తప్పించి మరో ఆప్షన్ లేదు. ఊహించుకోవచ్చు మూడో రోజున కూడా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు వసూలయ్యే అవకాశాన్ని. శనివారం కలెక్షన్లు బట్టి ఇంకో విషయానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసిందని చెప్పుకోవాలి. అదేమిటి అంటే వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపల 50 కోట్ల షేర్ మార్క్ ని ఈజీగా డీజే టచ్ చేసేస్తాడు. సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా లేకపోయినా కొత్త అవతార్ లో బన్నీని చూడటానికి, బన్నీ డాన్సుల్ని ఎంజాయ్ చేయడానికి జనాలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ ఉత్సాహాన్ని కంట్రోల్ చేయటం ఎలాంటి నెగిటివ్ టాక్ అయినా అసాధ్యమైన పని అని ఈ సినిమా కలెక్షన్లు నిరూపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ బన్నీ మీద బయస్ డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన నమ్మకానికి న్యాయం జరుగుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న నెంబర్స్ ని దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద అంచనాలే వినిపిస్తున్నాయి. సినిమా ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి. పోతే పరిస్థితులు చాలా వరకు అందుకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 10 రోజుల వరకు డీజేకి కాంపిటీషన్ ఇచ్చే సినిమా మార్కెట్ లోకి దిగట్లేదు. 2 వారాలు కంప్లీట్ గా డీజేవే. ఇష్టం ఉన్నా లేకపోయినా సినిమా చూడాలి అంటే సినిమా ప్రియులకి డీజేనే ఆప్షన్. ఇది బాగా కలిసి వచ్చే అంశం డీజేకి. చూద్దాం ఫైనల్ రన్ మీద డీజే ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.